అమరావతి రైతులెవరూ ఆందోళన చెందవద్దు, హామీలన్నీ నెరవేరుస్తాం. మంత్రి నారాయణ. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వారికిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దీనిపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణమంటే కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని, ఇక్కడికి ప్రజలొచ్చి స్థిరపడాలన్నా, యువతకు ఉద్యోగాలు దక్కాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే రైతుల భూముల ధరలు పెరుగుతాయని వివరించారు. కాలుష్యభరిత పరిశ్రమలు కాకుండా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి పెద్దెత్తున ఉద్యోగాలు కల్పించాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. వాటిని పెట్టేందుకు విదేశీ పెట్టుబడిదారులు అమరావతికి రావాల్సి ఉంటుందని, వారికి విమానాశ్రయ అనుసంధానత కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని సీఎం నిర్ణయించారని వెల్లడించారు. ఈ విమానాశ్రయానికి 5,000 ఎకరాలు అవసరమవుతాయని తెలిపారు. వీటికోసం భూసేకరణ చేయాలా, ల్యాండ్ పూలింగ్కు వెళ్లాలా అనే దానిపై నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అమరావతిలో 64,000 కోట్లతో పనులకు పరిపాలన ఆమోదం లభించిందని, చాలా వరకు టెండర్లు పూర్తయి పనులు మొదలయ్యాయని మంత్రి తెలిపారు. ఏడాదిలోగా అధికారుల నివాసాలు పూర్తి చేస్తామని, ఏడాదిన్నరలోగా ట్రంకు రోడ్లు, 2.5 ఏళ్లలో లేఅవుట్ రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ భవనాలను నిర్మిస్తామని మంత్రి వివరించారు.